వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో తయారు చేసుకునే స్వచ్ఛమైన నెయ్యి అండి. నేను ఇది 20 రోజుల నుంచి నిల్వ చేస్తున్న పాల మేగడండి. నేను పాల మేగడతోని నెయ్యి చేస్తున్నాను. ఈ నెయ్యికి కావాల్సిన పదార్థాలు పాల మేగడ, ఐస్ క్యూబ్స్, మిక్సీ జార్లోని ఒక సగం వరకు పాల మేగడ వేసుకున్నానండి. 4-5 ఐస్ క్యూబ్లు వేసుకున్నాను. కొంచెం వరకు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఒక 3 నిమిషాలు మిక్సీ పట్టించుకున్నాక వాటర్ సపరేటు, వెన్న సపరేట్ అయిపోతుందండి. ఆ వెన్నంతా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్నాక మిగిలిన మేగడ కూడా ఇదే ప్రాసెస్లోని మిక్సీ పట్టించుకోవాలండి. వెన్న సపరేట్ చేసుకోవాలి. వెన్న సెపరేట్ చేసుకున్నాక అదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నాక అవన్నంతా ములిగేదాకా నీళ్లు పోసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా బాగా కడిగినాక ఆ స్మెల్ అంతా పోయినంత బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. నేనైతే 3 సార్లు కడుక్కున్నానండి. కింద పైకి కిందకి తిప్పుతూ బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు స్మెల్ రాకుండా బాగా క్లీన్ చేసుకోవాలి. పక్కన క్లీన్ చేసుకున్నంత ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఏ గిన్నెలో అయితే నెయ్యి వేస్తే ఆ గిన్నె మరిగించాలనుకుంటే ఆ గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె పెట్టుకొని వెన్ననంతా ఆ గిన్నెలోకి వేయాలి. వేసుకున్నాక నెయ్యి వెన్నంతా కరగడం స్టార్ట్ అవుతుందండి. స్టవ్ మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ వెన్నంతా కరిగినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదంతా కరిగిపోయాక మంట మీడియం టు సిమ్లోని వెన్నని మరగబెట్టుకోవాలండి. ఈ వెన్నలో అంతా నీరు అంతా దగ్గర పడినంత వరకు వెన్నని మరిగించుకోవాలి. ఇదంతా సిమ్లోనే చేసుకుంటూ ఉండాలండి. ఇలాగా తెరుతున్నప్పుడు కదుపుతూ ఉండాలండి. కదుపుతూ ఉంటే ఈ అడుగు అనేది పట్టుకుంటూ ఉంటుంది. ఆ పన్నీర్ లాగా సపరేట్ అవుతుంది. నెయ్యి పైకి రావడం స్టార్ట్ అవుతుందండి. ఈ బాగా సిమ్లోనే పెట్టుకొని ఈ నెయ్యి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు 2 తమలపాకులని వేసుకోవాలండి. నెయ్యి అనేది మంచి సువాసన వస్తుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది కదండి. 2 తమలపాకులు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత అది తీసివేసేయాలి. ఇలా చేస్తే నెయ్యి ఎక్కువ రోజులు ఉన్నా సరే జిడ్డు వాసన రాకుండా బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా గోల్డెన్ బ్రౌన్లోకి నెయ్యి అంతా కలర్ ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. ఇంకా నెయ్యి తయారైపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యిని పక్కన పూర్తిగా చల్లారినాక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ నెయ్యిని బయట కూల్ ప్రదేశంలో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెయ్యి షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నెయ్యి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.